హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా స్పీడ్గా గ్రోత్ అవడమే కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే ఎట్లాంటి డాండ్రఫ్ సమస్య ఉన్నా కూడా ఇది చాలా బాగా క్లియర్ చేస్తుంది. నేను ఈ హెయిర్ ప్యాక్లో ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తున్నానండి. చాలా ఈజీగా దొరుకుతాయి. అవి మనం ఎక్కువ మనీ కూడా దీనికి స్పెండ్ చేయనవసరం లేదు. ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే దీంట్లో ఒక ఆకుని ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఈ ఆకు ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో మీరు గెస్ చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది దెబ్బలు తాకినప్పుడు కానీ లేదంటే చాలా విధాలుగా కూడా దీన్ని యూస్ చేస్తారు. దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నేను ఇప్పుడు ఈ ఆకుని చూపిస్తున్నాను. జస్ట్ ఫన్నీ కోసం నేను ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమన్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇది పల్లెటూరులో దొరకడం చాలా ఈజీ, కానీ సిటీలో దొరకడం అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. అయితే మా ఇంటి ముందే 2 చిన్న చెట్లు ఉన్నాయి, వేరే వాళ్ళు పెంచుకుంటున్నారు. అయితే వాళ్ళకి కనిపించకుండా నేను కోసుకుంటాను. కనిపించినా ఏమీ అనరు, కానీ అవి చిన్న చెట్లు కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకుంటారని నా భయం అంతే. అయితే నేను ఈ హెయిర్ ప్యాక్లో వేపాకు అలాగే పెరుగు ఒక నిమ్మకాయని యూస్ చేస్తున్నానండి. మీకు వేపాకు దొరికితే కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు కొంచెమే దొరికింది, అది చిన్న చెట్టు కాబట్టి నేను ఎక్కువ కోసుకోలేకపోయాను. లెమన్ అన్నది చాలామందికి అంటే స్కాల్ప్కి సెట్ అవ్వదు. మీకు లెమన్ పడుతుంది అనుకున్న వాళ్ళే లెమన్ యూస్ చేయండి, లేదంటే పెరుగు అలాగే వేపాకుని మాత్రమే యూస్ చేయండి. పెరుగు వేపాకుని చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అప్పుడు మనము లెమన్ని ఇంక్లూడ్ చేసుకుని దీన్ని కలుపుకోవాలి. అయితే మీరు ఏదైతే వేపాకు పెరుగు ఏదైతే మిక్సీ పట్టుకున్నారో అది చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఇది డైరెక్ట్గా ఇట్లాగే అప్లై చేసుకుంటున్నాను. మీకు ఇట్లా సెట్ అవ్వదు, మనం తలస్నానం చేసినప్పుడు ఇది హెయిర్లోంచి పోదు అనుకుంటే మీరు ఇది వాటర్ ఒకటే స్క్వీజ్ చేయండి. అంటే దీన్ని స్టెయినర్లో వేసి ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకుంటే లిక్విడ్ వస్తుంది. దాంట్లో లెమన్ ఇంక్లూడ్ చేసుకుని మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, అంటే స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. లేదు మేము ఇట్లాగే అప్లై చేసుకుంటాం అనుకుంటే అది అట్లా డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. లేదు మాకు తలస్నానానికి ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం దాని నుంచి వాటర్ స్క్వీజ్ చేసి వాటర్ని అప్లై చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా మా పాపకి అప్లై చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే అప్లై చేసేటప్పుడు హెయిర్ని 2 పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకుని 1 by 1 పాయలు తీసుకుంటా ఇక్కడ నేను ఎట్లా అయితే అప్లై చేస్తున్నానో అట్లా ఏ హెయిర్ ప్యాక్ అయినా కూడా మీరు ఇట్లా అప్లై చేసుకుంటే స్కాల్ప్కి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు పైనే హెయిర్కి మాత్రమే అప్లై చేస్తే అది దాని యొక్క రిజల్ట్ అన్నది చాలా తక్కువగా ఉంటాయండి. ఏ హెయిర్ ప్యాక్ అయినా లేదంటే ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా మీరు స్కాల్ప్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మనం అప్లై చేసేటప్పుడు స్కాల్ప్కి ఈ టచింగ్ సెన్స్ అయితే తగులుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే మనం ఏదైతే అప్లై చేస్తున్నామో దాంట్లో ఉన్న ఔషధ గుణాలు కానీ లేదంటే పోషక విలువలు హెయిర్ తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరైతే హెయిర్ ప్యాక్ అయినా లేదంటే హెయిర్ ఆయిల్ అయినా అప్లై చేసుకునేటప్పుడు తప్పకుండా స్కాల్ప్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, పైన హెయిర్కి. నేనైతే ఇది స్కాల్ప్కి అప్లై చేస్తున్నానండి. ఇదంతా మనము హెయిర్కి అప్లై చేయనవసరం లేదు. మీకు ఎక్కువ వేపాకు దొరికి మీరు మాకు ఉన్నది మేము చేసుకోగలం అనుకుంటే ఇది హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ వేపాకులో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నది నేను జస్ట్ స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా వరకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది వేపాకులో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయి, వేపాకు ఏ విధంగా మన హెయిర్కి కానీ లేదంటే ఎక్కడైనా దెబ్బలు తాకినప్పుడు కూడా ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన విషయమే. నేనైతే దీంట్లో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నది చెప్తాను. వేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, అట్లాగే యాంటీబయోటిక్ కింద కూడా ఇది పనిచేస్తుంది. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. అలాగే చాలామందికి చుండ్రు ఉన్నా లేకపోయినా కూడా ఇచ్చింగ్ అన్నది ఎక్కువగా వస్తుంది. అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చింగ్ అన్నది వస్తుంది. కానీ చాలామందికి డాండ్రఫ్ లేకపోయినా సరే ఇచ్చింగ్ సమస్య అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ వేపాకుని యూజ్ చేసినప్పుడు అలా ఇచ్చింగ్ సమస్య కూడా లేకుండా చాలా బాగా ఇది పనిచేస్తుంది. అలాగే యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి వేపాకు అన్నది. అలాగే మనం వేపాకుని యూజ్ చేయడం వల్ల మన జుట్టు కుదుళ్ళు ఏదైతే ఉంటాయో అవి చాలా బాగా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ వేపాకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం పెరుగును కూడా ఇక్కడ యూజ్ చేసాం కదండి, పెరుగు కూడా ఇవి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది. పెరుగు మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా తయారవుతుంది. అట్లాగే మన స్కాల్ఫ్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ పోగొట్టడానికి, అంటే స్కాల్ఫ్ మీద ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను 2 సైడ్స్ ఇది అప్లై చేశాను. ఈ అప్లై చేయడం అన్నది అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా లెంతీగా పెట్టలేదు. సెకండ్ వైపు పెట్టేటప్పుడు ఇది స్కిప్ చేసేసాను. అయితే మనం అప్లై చేసిన తర్వాత ఇది మసాజ్ అన్నది కంపల్సరీ చేయాలండి. 5 to 10 minutes చేయండి. నేనైతే ఎంతసేపు చేశాను అన్నది వీడియోలో నేను చూపించట్లేదు, జస్ట్ మీకు తెలియడానికే నేను ఇక్కడ క్లిప్ అన్నది యాడ్ చేశాను. మీరు 5 to 10 minutes స్కాల్ఫ్కి మసాజ్ అన్నది బాగా చెయ్యండి. చేసినప్పుడే మనం అప్లై చేసిన ఏ హెయిర్ ప్యాక్ అయినా తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మధు హెయిర్ బన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అస్సలు ముడి వేసినప్పుడు దాని హెయిర్ వేయడానికి సపోర్ట్ చేయదండి. ఒక సిస్టరు హెయిర్ బన్ అన్నది క్లిప్ లేకుండా ఒక పిక్ పెట్టండి అని అన్నారు. కానీ క్లిప్ లేకుండా పెట్టడం చాలా కష్టమండి. మధు హెయిర్ తొందరగా ముడి వేయడానికి రాదు. అందుకే నేను ట్రై చేశాను. అది లూజ్గా అయితే వచ్చింది, టైట్గా అయితే వేయడానికి రాదు. నేనైతే ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పండి. అయితే మనం ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 30 to 45 minutes ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ హెయిర్ ప్యాక్ని నేను కూడా అప్లై చేసుకున్నాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. అయితే మేము ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 30 to 45 minutes ఉంచుకున్నామండి. ఆ తర్వాత తలస్నానం చేసేసాము. చేసినప్పుడు నా హెయిర్ ఇక్కడ ఎట్లా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా, చాలా సిల్కీగా షైనీగా కనిపిస్తుంది. ఈ వేపాకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉండడం వల్ల మన హెయిర్ చాలా తొందరగా గ్రోత్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన స్కాల్ఫ్ చాలా నీట్గా ఉన్నప్పుడు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు హెయిర్ చాలా ఈజీగా హెల్తీగా జెట్ స్పీడ్లో గ్రోత్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు కూడా చూసారు కదా. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మన హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. మీరు వేపాకు ఉన్నప్పుడు కంపల్సరీ మంత్లీ ఒక ట్వైస్ ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడైతే నా హెయిర్ ఎంత సిల్కీగా కనిపిస్తుందో మీరు చూసారు కదా. మన స్కాల్ఫ్ చాలా నీట్గా ఉన్నప్పుడు, అంటే డాండ్రఫ్ లేకుండా ఉన్నప్పుడు మన హెయిర్ చాలా ఈజీగా గ్రోత్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు బెనిఫిట్గానే ఉంటుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను మీరు చూపించే సపోర్ట్ని బట్టి ఇంకా మంచి మంచి హెయిర్ ప్యాక్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉన్నదన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాప హెయిర్ ఎట్లా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.